చందమామ కథ ఉప్పు కప్పు రంబు. కథ పేరు చెప్పకుండా పద్యం చెప్తున్నాను అనుకుంటున్నారా? కథ పేరే ఉప్పు కప్పు రంబు. బుచ్చిరెడ్డి పాలెంలో భూవరాహరెడ్డి అనే గొప్ప రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. వారి ఇంటికి ఎదురింట్లో అచ్చమాంబ అనే 10 ఏళ్ల అమ్మాయి ఉండేది. అచ్చమాంబ 5వ తరగతి చదువుకునే పిల్ల. ఆ పిల్లకి సుమతి శతకంలోవి, వేమన శతకంలోవి పద్యాలు ఎన్నో వచ్చు. ఆ పిల్ల చదివే పద్యాలన్నీ రెడ్డిగారికి వినపడి, ఆహా, కోయిల కంఠం, ఎంత బాగా చదువుతున్నది అచ్చమ్మ అని మెచ్చుకునేవాడు. ఒకనాడు అచ్చమాంబ వేమన శతకంలో ఒక పద్యం ఇలా చదివింది. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఎదురుగుండా అరుగు మీద కూర్చొని దంతధావనం చేస్తున్న రెడ్డిగారు అచ్చమామ్మని దగ్గరకు పిలిచి కూర్చోమని, అచ్చమ్మ, భలే బాగా చదివావే పద్యం, దాని అర్థమేమిటో చెబుదువు అన్నాడు. అందుకు అచ్చమ్మ ఆయన అడగడమే తడవుగా, అర్థానికేముంది మామ, ఉప్పు కర్పూరము కూడా చూడటానికి తెల్లగానే ఉంటాయి, నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు కషమై ఊరుకుంటుంది, కర్పూరం అలా కాక గుమగుమలాడుతూ మంచి పసందుగా ఉంటుంది. అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పైకి ఒకలాగే కనపడ్డా వాళ్ళ గుణాలలో తేడాలుంటాయి అని చెప్పేసింది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా చక్కగా చెప్పావే అని మెచ్చుకుంటూ రెడ్డిగారు లోపలికి వెళ్ళి చక్కెరకేలి అరటిపళ్ళ అత్తం ఒకటి తెచ్చి అచ్చమ్మకి బహుమతిగా ఇచ్చి పంపారు. ఆ పద్యంలోని భావం చాలా గొప్పగా అనిపించింది రెడ్డిగారికి. పురుషులంతా ఒకలాగే కనపడ్డా వాళ్ళల్లో పుణ్యపురుషులు వేరు అని చెప్పటానికి ఎంత మంచి ఉపమానం తీసుకున్నాడు వేమారెడ్డి అని మెచ్చుకుంటూ భూవరాహరెడ్డి పెరట్లోకి వెళ్ళేసరికల్లా ఆయనకి తమ కోడి పుంజులు 2 కనపడ్డాయి. ఆ పుంజులకి కొంచెం దూరంలోనే పెట్టలు, వాటి పిల్లలు తమ తమ ముక్కులతో ఆహారం ఏరుకుంటూ కనపడ్డాయి. ఇంతట్లో రెడ్డిగారి పని మనిషి వచ్చి 2 పుంజుల ముందు గుప్పెడేసి నూకలు చల్లి చక్కపోయింది. పెట్టలు పిల్లలు బిల్లబిల్లమంటూ నూకల కోసం గుమిగూడాయి. కానీ పుంజుల్లో ఒకటి వాటిని దగ్గరికి రానియక పొడిచి తరిమేసి నూకలన్నీ తనే బొక్కడం ప్రారంభించింది. అవన్నీ 2వ పుంజు దగ్గర పడ్డ నూకల కోసం అక్కడికి చేరాయి. ఆ 2వ పుంజు మొదటి దానికి మళ్ళే కాక వాటిని చేరనిచ్చి వాటికి కావలసినవేవో తినిపోయేదాకా తాను వారగా నిలబడింది. ఒక పుంజు స్వార్థంతో తక్కిన కోళ్ళని దగ్గరికి రాకుండా తరిమేయటం, 2వ పుంజు వాటిని చేరనిచ్చి ఆదరించడం చూసేసరికి రెడ్డిగారికి చాలా ఆశ్చర్యం వేసింది. చూడగా 2 పుంజులు ఒకలాగనే ఉన్నాయి పైకి, సర్వం ఒకే పోలిక, అయితే గుణాలలో మాత్రం అంతా తేడాయే. రెడ్డిగారికి అచ్చమాంబ చదివిన పద్యం జ్ఞాపకం వచ్చి, పుంజులందు పుణ్యపుంజులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ అని మార్చి చదవసాగాడాయన. ఆ తర్వాత రెడ్డిగారు తన వ్యాపకం సందట్లో వేమన పద్యము పుంజుల ప్రవర్తన కూడా మరిచిపోయారు. మర్నాడు ఆయన వియ్యంకుడు అంటే కూతురి మామగారు పని మీద వారింటికి వచ్చారు. రెడ్డిగారి భార్య శీలమ్మ వంట మనిషితో, వియ్యంకుడు గారు వచ్చారు, కోడి మాంసంతో విందు చేయాలి అని పురమాయిస్తుంటే ఈ మాట రెడ్డిగారి చెవిన పడింది. రెడ్డిగారు వంటవాణ్ణి పిలిచి, ఆ చెడ్డ పుంజు పనిపట్టు అని అన్నారు. వంటవాడికి ఈ మాటలు అర్థం కాలేదు. పుంజుల్లో మంచి చెడ్డ ఏమిటి అని అనిపించింది వాడికి. ఏ పుంజు మాట బాబయ్య తాము సెలవిస్తోంట, నా కంటికి 2 ఒకేలాగా ఉన్నాయే అని అన్నాడతను. నడు, దాన్ని నేను చూపెడతాను అంటూ రెడ్డిగారు వంటవాన్ని వెంట పెట్టుకొని పెరట్లోకి వెళ్ళారు. 2 పుంజులు ఒకదానికొకటి దూరంగా నిలబడి కనపడ్డాయి. తీరా వాటిని చూసేసరికి వాటిల్లో చెడ్డ పుంజేదో పుణ్యపుంజేదో రెడ్డిగారే పోల్చలేకపోయారు. 1 నిమిషం ఆలోచించి, ఒక గుప్పెడు నూకలు పట్టుకురావోయి, వాటి తేడా ఏమిటో చెబుతాను అని అన్నారు రెడ్డిగారు. వంటవాడు నూకలు తెచ్చి పోసి పొయ్యటంలోనే ఒక పుంజు బాణంలాగా వచ్చి నూకలు తినడం ప్రారంభించింది. 2వ పుంజు కూడా వచ్చి తినబోయింది. కానీ మొదటి పుంజు దాన్ని దూరంగా తరిమేసి మళ్ళీ వచ్చి తినడం ప్రారంభించింది.
ఇదేనోయ్ నేను చెప్పిన పుంజు అన్నారు రెడ్డిగారు. దాని పని పట్టేశాడు వంటవాడు. మనసుకి నచ్చిన పుణ్య పుంజును మక్కువగా చూసుకుంటూ వచ్చారు రెడ్డిగారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. అయితే రెడ్డిగారు తనకి నచ్చిన పుంజుని ఎంచుకోవడం చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. భగవంతుడు కూడా మనుషుల్ని రకరకాల సందర్భాలలో పడేసి అందులో మనం ఎలా ప్రవర్తిస్తామో చూసి తనకు నచ్చిన వారిని తన దగ్గరికి చేర్చుకుంటాడేమో అనిపించింది. ఎందుకంటే పాపి చిరాయువు అన్నారు కదా, కానీ మంచివారు తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు, దేవుణ్ణి చేరుకుంటారు అంటారు. బహుశా ఇలాగేనేమో భగవంతుడు కూడా మనల్ని రకరకాల పరిస్థితుల్లో పడేసి అందులో నుంచి మంచివారిని తన దగ్గరికి తీసుకుంటాడేమో. ఎందుకో అలా అనిపించింది. అయితే మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. రెడ్డిగారు పుణ్యపుంజుని కాపాడడం, చెడ్డపుంజు పని పట్టడం భలే సరదాగా ఉంది కదా. మరొక చిన్న కథ వినండి. ఒక ఊళ్ళో 3 స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్లకు జోదం ఆడడమే వృత్తి. ఒక రోజున వాళ్ళు ఆట ఆడగా అందులో 2 గెలుచుకున్నారు, 3వ వాడు ఓడిపోయాడు. ఓడిపోవడమే కాదు, చేతిలో డబ్బు లేక తక్కిన 2కి బాకీ పడ్డాడు. వాళ్ళు ఊరుకోక మా సొమ్ము మాకిచ్చి మరీ కదలవోయ్ అని చెప్పి ఆ 3వ వాణ్ణి నిర్బంధించారు. 3వ వాడు కేవలము ధనహీనుడై ఉండే, చేతిలో పైసా లేదు, వీళ్ళ పీడ ఎక్కువగా ఉన్నది. ఎలా తప్పించుకోవటమా అని యోచన చేశాడు చాలాసేపు. ఎంతకు ఏమీ తోచక వాళ్ళు ఆదమరచి ఉండగా గుప్పెడి ఇసుక తీసి వాళ్ళ కళ్ళల్లో కొట్టి కాలి కొద్ది పరుగుచ్చుకున్నాడు. వాళ్ళు కళ్ళల్లో ఇసుక దులుపుకొని కాస్తంత స్థిమితపడిన తర్వాత మోసం చేసిపోయిన ఆ 3వ వాని కోసం తెగ వెతికారు, కానీ ఎక్కడా వాడు కానరాలేదు. వాడు పోయి ఒక తోటలో మామిడి చెట్టెక్కి పలవలో కూర్చుని ఉన్నాడు. ఆ చెట్టు కింద చల్లగా ఉండటం చేత ఆ 2 జోదగాల్లో కూడా అక్కడనే చేరుకుని విశ్రాంతి తీసుకుందామనుకుని కూర్చున్నారు. ఊరికే కూర్చోవడం ఏమిటి, ఒక ఆట వేసుకుందాము అనిపించింది వాళ్ళకి. ఆట ప్రారంభించారు. ఆట వేసిన కొంచెం సేపటికల్లా రక్తి కట్టి వాళ్ళకు ఆవేశం పుట్టుకొచ్చింది. ఇదంతా కనిపెట్టి చెట్టుపై నుంచి చూస్తూ ఉన్న 3వ వానికి ఉన్నట్టే ఉండి ఉద్రేకం కలిగింది. ఈ మారు ఆట నేను వేస్తానుండవోయ్ అంటూ గబీమని చెట్టు మీద నుంచి కిందకు ఉరికాడు. దొరికాడ్రా దొంగ అంటూ జోదగాళ్ళిద్దరూ 3వ వాణ్ణి పట్టి కసితీర బాగా మర్దించి వదిలారు. చూసారా, తప్పించుకోవాలని పారిపోయినా చివరికి తన్నులు తినిపించింది ఆ ఆట. అందుకేగా దాన్ని వ్యసనం అన్నారు. వదిలించుకోవడం కష్టమే మరి. మరొక చిట్టి కథ. నందవరం గ్రామంలో రంగయ్య అనే షావుకారు ఉండేవాడు. వట్టి లోబి. ఒకప్పుడు రంగయ్య పని మీద పట్నం వెళ్ళవలసి వచ్చింది. ఈ సంగతి తెలిసి అతని స్నేహితుడైన సుబ్బన్న, ఓయి రంగయ్య, నువ్వు వెళ్ళబోయేది బస్తీ కదా, పట్నంలో వర్తకులు ఒక్కింటికి 2 ధరలు చెప్పి మోసం చేస్తారుట, కనుక జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించాడు. అందుకు రంగయ్య, ఆ ఆటలన్నీ మన దగ్గరనా అని ధీమాగా చెప్పి బయలుదేరాడు. రంగయ్య పట్టణం చేరుకొని పనులు చెక్కబెట్టుకుంటూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అయింది. నెత్తి కాళ్ళు మండిపోతున్నాయి. అందుకని గొడుగుల షాపులోకి వెళ్ళి ఒక గొడుగు తీసి వేలాడిగాడు. 10 రూపాయలండి బాబు అని చెప్పాడు వర్తకుడు. వెంటనే రంగయ్య ఆలోచించాడు. ఒక్కింటికి 2 కదా చెప్పి మోసం చేస్తారని మన సుబ్బన్న చెప్పాడు. ఈ గొడుగు అసలు వెల 5 రూపాయలు అయి ఉండాలి అని అనుకుని 5 రూపాయలకు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అన్నాడు. అలా ఇలా బెట్టు చేసి వర్తకుడు ఎలా అయితేనేం అంతకే ఒప్పుకున్నాడు కూడా. వర్తకుడు 5 రూపాయలకు ఇస్తానంటే దీని అసలు ఖరీదు అందులో సగమే కదా అయి ఉండాలి అనుకుని రంగయ్య, అయ్యా 2:30కు ఇస్తే ఇవ్వు, లేకుంటే వద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. వర్తకుడికి చికాకెత్తి, భలే బేరగాడివయ్యా, అంత కూడా ఎందుకు, ఊరికే పట్టుకుపో అంటూ చేదరించుకున్నాడు. అప్పుడు రంగయ్య, వర్తకుడు ఒక గొడుగు ఉచితంగా ఇస్తానంటే
నిజానికి అతడు 2 గొడుగులు ఇవ్వవలసి ఉండాలి అని లెక్క వేసి, అయ్యా 2 గొడుగులు ఇస్తే తీసుకుంటాను కానీ ఒక్కటైతే వద్దనే వద్దు అన్నాడు. ఆ మాటలకు అక్కడి వాళ్ళందరూ విరగబడి నవ్వారు. చాలా తెలివైన వాడు కదా రంగయ్య. కథ సమాప్తం. ఇవి చిట్టి కథల పోటీలో గెలిచిన చందమామ కథలు. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.